హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ హ్యాపీ ఇన్వెస్ట్మెంట్స్. మీరు గనక ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఆయుష్మాన్ భారత్ కార్డ్ 70 ఏళ్లు దాటిన వృద్ధులకు కేంద్రం నుంచి అయితే గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది. ఇందులోని ప్రధాన అంశాలు చూసుకున్నట్లయితే 70 ఏళ్లు దాటిన వారికి హెల్త్ ఇన్సూరెన్స్, ఒక్కొక్కరికి 5 లక్షల బీమా కవరేజీ ఆయుష్మాన్ భారత్ ద్వారా ప్రత్యేక కార్డులు అయితే జారీ చేయడం జరుగుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కేంద్ర ప్రభుత్వం 70 ఏళ్లు వయసు పైబడిన వృద్ధులకు 5 లక్షల ఆరోగ్య బీమా అందిస్తున్నట్లు ప్రకటించింది. ఇది వయసు లేదా ఆదాయంతో సంబంధం లేకుండా అందరికీ అందుబాటులో ఉంటుంది. ఆయుష్మాన్ భారత్ హెల్త్ స్కీమ్ ద్వారా ప్రత్యేక హెల్త్ కార్డులు జారీ చేసి ఆసుపత్రుల్లో ఉచిత వైద్యం అందించనున్నారు. ఇకపై 70 ఏళ్లు దాటిన సీనియర్ సిటిజన్లకు ఈ పథకం వర్తించనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నేతృత్వంలో జరిగిన కేబినెట్ సమావేశంలో దీనికి ఆమోదం లభించింది. ఈ నిర్ణయం ద్వారా దాదాపు 6 కోట్ల మంది వృద్ధులు లబ్ధి పొందనున్నారు. ఈ పథకం ద్వారా ప్రతి సీనియర్ సిటిజన్ కు 5 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ అందజేయబడుతుంది. ఈ కవరేజీ వారు ఉపయోగించుకోవడానికి మాత్రమే ఉంటుంది. ఇతర కుటుంబ సభ్యులు పంచుకోవడానికి అవకాశం అనేది లేదు. ఇక అర్హత వివరాలు చూసినట్లయితే 70 ఏళ్లు దాటిన సీనియర్ సిటిజన్లకు ఈ పథకం అనేది వర్తిస్తుంది. వారు ఇప్పటికే ఆయుష్మాన్ భారత్ పథకంలో ఉండాలి లేదా కొత్తగా చేరాలి. ఈ కవరేజీ వారికి మాత్రమే వర్తిస్తుంది, కుటుంబ సభ్యులకు కాదు. సో 70 ఏళ్లు పైబడిన వారు ఇప్పటికే పబ్లిక్ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్స్, ఎక్స్ సర్వీస్ మెన్ హెల్త్ స్కీమ్స్, ఆయుష్మాన్ కేప్ వంటి పథకాల్లో ఉంటే వారి సొంత స్కీమ్ లోనే కొనసాగించవచ్చు లేదా ఆయుష్మాన్ భారత్ స్కీమ్ లోకి మారవచ్చు. అయితే ఏదో ఒకదాన్ని మాత్రమే ఎంచుకోవాల్సి ఉంటుంది. ప్రైవేట్ లేదా స్టేట్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నవారు కూడా ఈ పథకం పొందవచ్చు. సో ఇక దరఖాస్తు అనేది ఎలా చేయాలి అంటే, సో ఇక్కడ పేజ్ లో కనిపిస్తున్న వెబ్సైట్ లోకి అయితే వెళ్ళి ఆధార్ కార్డు లేదా రేషన్ కార్డు ద్వారా మీ వివరాలను వెరిఫై చేయాలి. కుటుంబ సభ్యుల గుర్తింపు పత్రాలు కూడా సబ్మిట్ చేయాలి. దరఖాస్తు పూర్తి అయిన తర్వాత యూనిక్ ఐడి కార్డు కోసం ఈ కార్డు డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు. ఈ పథకం లభించే సేవలు చూసినట్లయితే వైద్య పరీక్షలు, చికిత్సలు, డాక్టర్తో సంప్రదింపులు, ఆసుపత్రిలో చేరే ముందు 3 రోజులు ఫ్రీ హాస్పిటలైజేషన్ కేర్, ఐసియు, మెడికల్ ఇంప్లాంట్స్, ల్యాబ్ టెస్టులు, మెడిసిన్స్, ఫుడ్, అకామిడేషన్స్ వంటి సౌకర్యాలు కూడా కవరేజీగా లభిస్తాయి. ఈ పథకం ద్వారా 70 ఏళ్లు దాటిన సీనియర్ సిటిజన్లు ఆరోగ్య రక్షణ కోసం పెద్ద మొత్తంలో హెల్త్ ఇన్సూరెన్స్ పొందవచ్చు. ఆయుష్మాన్ భారత్ పథకం వారు ఎటువంటి ఆదాయంతోనూ సంబంధం లేకుండా ఉపయోగించుకోవచ్చు. మీకు ఈ వీడియో కనుక ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.